మంతా తుపాను ఏపీలోని ఆక్వా కల్చర్ను నిండా ముంచింది. భారీ వానలు ఈదురు గాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరువు గట్లన్నీ కోతకు గురవుతున్నాయని, అందుకే ఉన్నపలంగా సరుకు అమ్మేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కౌంటు లేకపోవడంతో భారీగా నష్టాలు వస్తాయని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభావం అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. రైతులు ఆక్వా రైతులు అయితే మొత్తం తీవ్రంగా నష్టపోయారండి. 40-50 కౌంట్లు పట్టుకోవాల్సిన రైతులు ఇప్పుడు 100-110 కౌంట్లు ఏ కౌంట్లు ఆ కౌంట్లు ఆకోవాల్సిన పరిస్థితి ఉందండి. మొత్తం మునిగిపోయిన చెరువులన్నీ అదే గాలి విపరీతంగా వేయడం, గొట్లన్నీ కొట్టేయడం, ఒకసారి వర్షాలకు పడిపోవడం, వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయి మొత్తం చెరువులన్నీ మునిగిపోయినాయండి. ఆశనండి అది ఇది కూడా పోతే ఇంకేది రాదు కదా, ఏదో కనీసం ఏ పిల్ల ఖర్చులు రేపిల్ల ఖర్చులు మెయింటెనెన్స్ లైన్ వస్తాయని చెప్పి పట్టుకోవడం తప్పండి. ఆశ అయితే ఇంచుమించు 50-50 ఉంటదండి. ప్రజెంట్ ఇలా పట్టుకుంటే మొత్తం వెళ్ళిపోతే అది కూడా రాదు కదా సార్. ఇంచుమించు ఎకరానికి వచ్చి మనకు 3 లక్షల దాకా అయిందని ఖర్చు. 10 ఎకరాల దాకా చేస్తామండి. ఒక 2 ఎకరాలు పట్టుకోగలిగామండి. ఒక 8 ఎకరాలు అయితే మునిగిపోయిందండి ఆల్రెడీ. పవర్ లేకపోవడం, ఐస్ బ్యాటిల్ రన్ అవ్వడం, వాళ్ళు కూడా ఐస్ తేలిపోతున్నారు సార్. పట్టుకెళ్ళి కూడా అన్ని ఒకసారి వచ్చేయడం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉందండి. ఏదో 10% కూడా ఇప్పుడు ఎవరండి రైతులు. 10 ఎకరాలు కూడా ముంపు ప్రాంతాల్లో ఉండిపోయినాయండి. మొత్తం మాదైతే 200 కౌంటు ఆ రేంజ్ లో ఉండగా ముంపు ప్రాంతంలో ఉండిపోయిందండి. కౌంటుకి వస్తుందండి రేటు. అలా పట్టు లాగితే కూడా రాత్రి నైట్ మునిగిపోయిందండి. ఇంచుమించు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టుంటాం. మా వస్తే 2 లక్షలు 3 లక్షలు అలా వచ్చి ఉంటుంది అంతే. మిగతా అంతా నష్టమే. ప్రభుత్వం ఏమన్నా అక్వరంగా ఏమన్నా కొంచెం ఆదుకుంటే రైతులు ఏమన్నా బెటర్ అని. అక్కబరిదండి ఏం బాగలేదండి. ఇంచుమించు 10 ఎకరాలు చేస్తామండి. ఆ పట్టే అవకాశం లేదు కానీ తుఫాను పక్కన గట్లని కొట్టేస్తున్నాయి. గాలి కూడా తగ్గుతుంది, కరెంట్ కూడా లేదు. పట్టేపోతే డివి పడిపోద్దండి. పట్టేయాలన్నమాట. మా అయితే చిన్నపిల్లండి గల వదిలేసాం కొన్ని. ఒకటి పెంచిన ఒకటి యాంక్ ఉంది, మరి అది కూడా అవుతుందో తెలియదు. ఒక నైట్ వచ్చిందండి. మొత్తం 2-3 రోజులు అనుకొని అట్టుకోవచ్చు. సరే గాలి వర్షం ఎక్కువైపోయి వల్ల ములిపోయింది అనమాట. అది వాళ్ళ నెట్ అయితే ఉందండి, కానీ ఒకే గంటలు అడిపోయేసింది అనమాట.